ముందుగా నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొన్న లోకల్ బాడీస్లో మంచి ఫలితాలని మా దగ్గర ఇవ్వడం అనేది జరిగింది. అధ్యక్ష, మా ప్రజలందరూ కూడా ఒక మాట చెప్పేచ్చడం రావడం అనేది జరిగింది. నా నియోజకవర్గం అంతా కూడా కవ్వల్ టైగర్ జోన్. అక్కడ ఇందిరమ్మ ఇల్లు మన ప్రభుత్వం ఇస్తే అటవీ శాఖ అధికారులు ఒక ఇల్లు కూడా కట్టకుండా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కాదు మొన్న మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని కూడా ప్రత్యక్షంగా తీసుకెళ్లేసి గ్రామాన్ని కూడా చూపించడం అనేది జరిగింది. అదేవిధంగా మొన్న ఇస్లాంపూర్లో కాటన్ బండ్లు బయటికి రావాలంటే, పత్తి బండ్లు బయటికి రావాలంటే కొంత కంకర ఇదంతా కూడా వాళ్ళు వేశారు. వేసేస్తే కూడా జేసీబీలో వారు తవ్వి చేశారు. ఈరోజు ఒక ఆరోపి అటవీ శాఖ భూమికి సంబంధించిన రైతు చేను దున్నుతుంటే ఇప్పుడు మా కార్యకర్త ఇంట్లో ఉన్నాడు, అతనికి జైలుకి తీసుకెళ్లడానికి అటవీ శాఖ అధికారులు ఇది అరెస్ట్ వారెంట్ని జారీ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు కట్టకుండా చాలా రకాల ఇబ్బంది పడుతున్నాను. ప్రతిపక్షంతో నేను పొట్లాడే అక్కడ ఇది లేదు, కానీ అటవీ శాఖతో డైలీ కొట్లాడే పరిస్థితి నాది ఉంది సార్ అధ్యక్ష. కాబట్టి అటవీ సంబంధించిన సమస్యను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష.